హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విఎం రియల్ బిజినెస్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెంచర్ వచ్చేసి 18 acres లో డెవలప్ చేయడం జరిగిందండి. టీసీఎస్ ఆదిబట్ల కొంగర కాలనీకి దగ్గరలో ఉంటుంది. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ వెంచర్కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, సార్ నాటికి ఒకసారి తెలుసుకుందాం. ఈ వెంచర్ ఎలా డెవలప్ చేశారు, ఇందులో ఎన్ని ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి, టోటల్ డెవలప్మెంట్స్ సరౌండింగ్ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇక్కడ అంటే మామూలుగా కస్టమర్లు ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ఫ్యూచర్లో రీసేల్ చేసుకుంటారు లేదా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు సార్? ఇది ఆదిబట్ల మున్సిపాలిటీలోని కొంగరకలాన్ టౌన్కి పక్కనే ఉంటుందండి. హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది. ఓకే సార్. ఇది వచ్చేసి మనకు టోటల్గా 18 acres లో డెవలప్ చేసాం ఫేజ్ 1 కింద. ఓకే సార్. టోటల్గా ఫేజ్ 2 వచ్చేసి ఇంకొక 12 acres తీసుకున్నాం. మొత్తం 30 acres ప్రాజెక్ట్ ఇది. ఓకే సార్. డీసీ వచ్చింది మనకు ఫేజ్ 2కి వచ్చేసి. ఓకే. నెక్స్ట్ మనకి ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 2 kilometerల డిస్టెన్స్ ఉంటుందండి. సార్ ఇక్కడ ఆదిబట్ల అని చెప్పేసి విన్నాను సార్ నేను. ఆదిబట్లకి టీసీఎస్కి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సార్ మన ప్రాజెక్ట్? టీసీఎస్కి ఎగ్జాక్ట్లీ 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి సార్. అలాగే ఇంకొకటి ఫాక్స్కాన్ అని చెప్పేసి కూడా నేను విన్నాను సార్. దానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ ఆ కంపెనీకి? ఎగ్జాక్ట్లీ ఫాక్సాన్కి 1 kilometer డిస్టెన్స్, అట్లనే దాని పక్కనే ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్లో కేయిన్స్ ఉంటుంది, దానికి 1 kilometer డిస్టెన్సే. కలెక్టర్ ఆఫీస్కి 1 kilometer డిస్టెన్సే. ఇట్లా మనకి ప్రాజెక్టుకు ముందు ఒక 100 feet రోడ్డు, ప్రాజెక్టుకి వెనక ఒక 100 feet రోడ్డు ఉందని దీనికి అడ్వాంటేజ్. ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా కొంగరకలాన్ ఏరియాలోనే చాలా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం మనం. ప్రైస్ వచ్చేసి 26,000 per square yard. అవునా సార్? ఓకే అండి. అంటే మనకు ఇప్పుడు మెట్రో ఉంది కదా సార్, ఎల్బీ నగర్ మెట్రో కానీ నాగోల్ మెట్రో కానీ, అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు అండి? ఇది నాగోల్ మెట్రోకి వచ్చేసి దాదాపు ఒక 24 kilometers ఉంటుందండి. ఎల్బీ నగర్కి వచ్చేసి 20 kilometers ఉంటుంది సార్. ఇది మనకు పూర్తిగా హైదరాబాద్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి సైట్. ఇది పూర్తిగా రేపు ఫ్యూచర్లో రెసిడెన్షియల్ పర్పస్ డెవలప్ అవుతున్నటువంటి లేఅవుట్. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్న ఈ ప్రాజెక్ట్లో రెడీగా ఒక 6 months నుంచి 1 year తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అండి. ఓకే సార్. ఒకవేళ కస్టమర్ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న వెంచర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎన్ని ఇయర్స్లో డబుల్ కావచ్చు సార్? ఎగ్జాక్ట్లీ 3 to 4 years మనకు డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక పక్క ఫాక్స్కాన్, కేయిన్స్, టీసీఎస్, ఔటర్ రింగ్ రోడ్డు, పక్కనే కొంగరకలాన్ టౌన్, ఇట్లా ఎలిమినేట్ ఏరోస్పేస్, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సిటీకి 20 kilometers 3 to 4 years డబుల్ అయితే అవుతుంది 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే మన వెంచర్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్? వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ హెచ్ఎండిఏ నామ్స్ ఏదైతే ఇస్తున్నాం యాజ్ యూజువల్గా అవి ఇస్తున్నాం. అడిషనల్గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి. ఈ సైట్ వచ్చేసి ఫుల్ డెవలప్మెంట్ సైట్, ఫుల్ డెవలప్ అయినటువంటి ఫేజ్ 1 ఉంది. పక్కనే మనకు ఫేజ్ 2 ఉంది. ఓకే సార్, నేను కూడా చూస్తున్నా వీడియో పరంగా కానీ, వీడియో పక్కన హౌజెస్ కానీ నియర్ బై ఉన్నాయి. ఆ అవుటర్ కూడా చాలా నియర్ బై ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా ఇన్ఫర్మేషన్ కొరకి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ మీరు టీసీఎస్ ఆదిబట్ల దగ్గరలో ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లయితే మంచి ప్రాజెక్ట్ అని. డెవలప్మెంట్స్ పరంగా కూడా టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. పక్కనే ఫేజ్ 2 వస్తుంది. అందులో అన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ. కాబట్టి మీకు ముందుగా వస్తే నార్త్ ఈస్ట్ ప్లాట్స్ దొరికే అవకాశం ఉంటుంది.